హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే మీరు thumbnail చూసి ఉంటారు కదా. మామూలుగా అయితే ఒక గుడ్డు పొదగబడి పిల్లగా తయారవ్వాలంటే దానికి తగినంత ఉష్ణోగ్రత అయితే ఉండాలి. ఆ ఉష్ణోగ్రత ఏంటంటే మనం రెండు రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి వచ్చేసి సహజ పద్ధతి అనమాట. ఈ సహజ పద్ధతిలో ఏంటంటే ఆ, కోడి ఏదైతే ఉందో పెట్టిన కోడే, అంటే కోడి ద్వారానే పొదిగేసినప్పుడు అది కొద్ది రోజుల పాటు, అంటే కోడి మామూలుగా అయితే 21 రోజులు పొదుగుతుంది. 21 రోజుల పాటు గుడ్డుపై ఉంచినప్పుడు అది దాని శరీరం నుంచి ఉష్ణోగ్రత గుడ్లకు అందుతుంది. అప్పుడు క్రమంగా 21 రోజులకు పిల్ల అయితే తయారవుతుంది. ఇది వచ్చేసి సహజ పద్ధతి. ఇంకోటి వచ్చి కృత్రిమ పద్ధతి. ఇదేంటంటే మనము మామూలుగా ఇంక్యుబేటర్లో చేస్తామంట. ఇంక్యుబేటర్లో ఏంటంటే మనము టెంపరేచర్, అంటే కోడి ఇప్పుడు గుడ్డు పొదగాలంటే మామూలుగా కోడికైతే 36 నుంచి 38 ఈ మధ్యన టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఈ ఉష్ణోగ్రతని మనం ఇంక్యుబేటర్లో సెట్ చేసేసి మనం 21 రోజుల పాటు ఇంక్యుబేటర్లో ఉంచి పిల్లని తయారు చేస్తారు. సో ఇది ఒక పద్ధతి. అంటే ఈ రెండు రకాల పద్ధతిలో మనము పిల్లల్ని అయితే ఉత్పత్తి చేయొచ్చు. ఈ రెండు కాకుండా మామూలుగా అయితే కోళ్ళు, అంటే గుడ్డు పిల్లగా తయారడం అయితే చాలా వరకు అసాధ్యము. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే ఈ పిల్ల కనిపిస్తుంది కదా, ఇది మామూలుగా ఏంటంటే కోడి పొదగలేదు, అట్లానే ఇంక్యుబేటర్లో కూడా పెట్టలేదు. ఇంక్యుబేటర్ లేకుండా కోడి పొదగకుండా పుట్టిన పిల్ల అనమాట. ఎట్లా అంటే మామూలుగా మనకు గుడ్డు పెట్టినప్పుడు, కోడి గుడ్డు పెడుతుంది మన ఇంటి దగ్గర పెట్టినప్పుడు నార్మల్గా ఇంట్లో కిచెన్లో పెట్టినప్పుడు ఏంటంటే కొద్ది రోజులకు అది అక్కడే ఉంది గుడ్డు. అది కొద్ది రోజుల తర్వాత ఒక సౌండ్ వస్తుంటే ఏందని చూస్తే ఆ గుడ్డు నుంచి అయితే పిల్ల రావడం మేము చూసినాము. సో ఇట్లా ఎలా పాసిబుల్ అయిందంటే అంటే నాకు తెలిసినంత వరకు అయితే దానికి గుడ్డు, ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అవ్వడం వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందువల్ల దానికి గుడ్డు పొదగడానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఆ ఉష్ణోగ్రత దానికి సక్రమంగా అందింది. సో అందింది కాబట్టి ఆ గుడ్డు పిల్లగా అయిందనేసి నేను అనుకుంటున్నాను. సో ఇట్లా అన్నిసార్లు జరగవచ్చు, చాలా అరుదుగా జరుగుతాయి ఇట్లా. ఎందుకంటే అది బయట ఇప్పుడు గుడ్డులే తల్లి పొదగకుండా ఇంక్యుబేటర్ లేకుండా నార్మల్గా మనం ఇంట్లో ఎక్కడ పెట్టి ఉంచితే అది పిల్ల అవ్వడం అంటే అది రేర్ కండిషన్లో మాత్రమే ఇట్లాంటివి అయితే జరుగుతుంటాయి. సో పిల్ల మాత్రం చాలా యాక్టివ్గానే ఉంది, నార్మల్గా మన పిల్లలాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఇంటి దగ్గర పెరిగింది, ఒకటే ఉంది కదా ఇంట్లో. మా అందరు పిల్లలు పట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అది ఫెదర్ అనేది కొంచెం అంత క్లియర్గా లేదు, అంటే అంత నీట్గా కనబడతలేదు. పిస్కుడు పిల్ల అంటారు కదా, ఆ టైప్లో అయిందనమాట. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురై ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.